తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ షాక్ తగిలింది. ఏండ్ల తరబడి అండర్ గ్రౌండ్ లో ఉండి భద్రతా బలగాలకు సవాల్ విసిరిన కీలక మావోయిస్ట్ నేతలు ఇప్పుడు పోలీసుల ఎదుటే లొంగిపోయారు. కేంద్ర మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసిన దేవజీ, అలాగే పోలీస్ బ్యూరో నెంబర్గా ఉన్న మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి అధికారుల ముందుకు వచ్చి అధికారికంగా సరెండర్ అయ్యారు. ఇది సాధారణ లొంగుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా పార్టీ కార్యకలాపాలను నడిపిన ఈ ఇద్దరు అగ్రనేతల నిర్ణయం మావోయిస్టు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సరికొత్త పునరావాస విధానాలు, పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న పరిస్థితులే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. ఇక మరో కీలక అంశం ఏంటంటే మరో 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డి మీడియా ముందుకు రానున్నారు. తమ నిర్ణయానికి గల అసలు కారణాలు, పార్టీ అంతర్గత పరిస్థితులపై వారు ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఆ ప్రెస్ మీట్ పైనే ఉంది. వారు బయటపెట్టే విషయాలు మావోయిస్ట్ కేడర్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. తెలంగాణ భద్రతా వ్యూహాలో ఇది కీలక మలుపు అవుతుందా, లేక ఉద్యమం మరో రూపంలో ముందుకు వస్తుంది? రాబోయే రోజులు స్పష్టత ఇవ్వనున్నాయి. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ షాక్ తగిలింది. ఏండ్ల తరబడి అండర్ గ్రౌండ్ లో ఉండి భద్రతా బలగాలకు సవాల్ విసిరిన కీలక మావోయిస్ట్ నేతలు ఇప్పుడు పోలీసుల ఎదుటే లొంగిపోయారు. కేంద్ర మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసిన దేవజీ, అలాగే పోలీస్ బ్యూరో నెంబర్గా ఉన్న మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి అధికారుల ముందుకు వచ్చి అధికారికంగా సరెండర్ అయ్యారు. ఇది సాధారణ లొంగుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా పార్టీ కార్యకలాపాలను నడిపిన ఈ ఇద్దరు అగ్రనేతల నిర్ణయం మావోయిస్టు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సరికొత్త పునరావాస విధానాలు, పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న పరిస్థితులే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. ఇక మరో కీలక అంశం ఏంటంటే మరో 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డి మీడియా ముందుకు రానున్నారు. తమ నిర్ణయానికి గల అసలు కారణాలు, పార్టీ అంతర్గత పరిస్థితులపై వారు ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఆ ప్రెస్ మీట్ పైనే ఉంది. వారు బయటపెట్టే విషయాలు మావోయిస్ట్ కేడర్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. తెలంగాణ భద్రతా వ్యూహాలో ఇది కీలక మలుపు అవుతుందా, లేక ఉద్యమం మరో రూపంలో ముందుకు వస్తుంది? రాబోయే రోజులు స్పష్టత ఇవ్వనున్నాయి. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.